నేర్చుకోబోయే పాఠ్యాంశం పేరు అంబ్రెలా బేబీ ఫ్రాక్ నేర్చుకుందాం. ముందుగా కొలతలు పూర్తి పొడవు 25, బాడీ పొడవు 10, భుజం 10, చెస్ట్ 28, ముందు నెక్కు 4.5, వెనక నెక్కు 4. ప్రతి క్లాత్ 4 మడతలుగా తీసుకోవాలి. ఏ క్లాత్ అయినా 4 మడతలుగా తీసుకోవాలి. ఫస్ట్ ఇక ఫ్రాక్ చేస్తే ఇలా ఉంటుంది. ఫస్ట్ A to B బాడీ పొడవు ఎంత ఇచ్చాము చూసుకోండి ఒకసారి. A to B బాడీ పొడవు తీసుకోవాలి. A to B బాడీ పొడవు 10. A to C భుజం ఎంత ఉంటే దానిలో సగం తీసుకోవాలి. A to C భుజం 10 ఉంది, 10లో సగం 5. C to D కూడా సేమ్ భుజంలో సగమే తీసుకోవాలి. A to J ఎవరికైనా సరే చిన్నవారికి 1.5, సైజు పెరిగే కొద్ది పావు పెంచుతూ పోవాలి. A to K ముందు నెక్కు 4 ఇంచీలు, సైజు పెరిగే కొద్ది అర పెంచుతూ పోవాలి. A to L వెనక నెక్కు 4.5, సైజు పెరిగే కొద్ది అర పెంచుతూ పోవాలి. ఇప్పుడు చెస్ట్ భాగానికి వద్దాం. G to H చెస్ట్ ఎంత ఇచ్చాం చూసుకోండి ఒకసారి. చెస్ట్ 28, G to H 28. 28ని 4వ భాగం చేయాలి. 28 4వ భాగం ఎంత అయింది? 1 భాగం 7 వస్తుంది. 7 G to H 7 ఇంచీలు తీసుకోవాలి. కుట్టు కోసం ఎక్స్ట్రా 1 కానీ 1.5 ఇంచీలు తీసుకోవాలి. G to H అప్పుడు చెస్ట్ భాగం వచ్చింది. CFG చంక రౌండ్ చెయ్యాలి. KJ వెనుక నెక్కు, LJ వెనక నెక్కు కలపాలి. దాని పని అయింది. ఇప్పుడు అంబ్రెలాలో మిడిల్ కింద భాగం తీసుకుందాం. అంబ్రెలాలో కింద భాగం ఇది కూడా క్లాత్ని 4 మడతలుగా పెట్టుకోవాలి. 4 మడతలుగా పెట్టుకుంటే అంబ్రెలా ఈ భాగాన్ని కొలుచుకుందాం. ఒకసారి B to I ఎంత ఉందో కొలుచుకొని దాని ప్రకారంగా 8వ భాగం తీసుకోవాలి. A to B నడుము ఎంత ఉంటే దాన్ని 8వ భాగం తీసుకోవాలి. A to D అది కూడా సేమ్ 8వ భాగమే తీసుకోవాలి. A to C నడుములో 8వ భాగమే తీసుకోవాలి. B D C ఆర్ట్ ప్రకారంగా కలపాలి. C to G ఇది ముఖ్యమైనది. C to G బాడీ ఎంత తీసాం మనము ఒకసారి చూసుకోండి. పూర్తి పొడవు 25, బాడీ పొడవు 10. ఇప్పుడు ఇది బాడీ పొడవు తీసుకున్నాక దీనిలో మినాయించి క్రింద భాగం తీసుకోవాలి. మొత్తం 25లో 10 పోతే క్రింద భాగం 15 ఉంటుంది. C to G ఆ 15 తీసుకోవాలి. D to F ఆ 15 తీసుకోవాలి. B to E ఆ 15 ఇంచీలే తీసుకోవాలి. అప్పుడు దీని ప్రకారంగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లెంత్ వస్తుంది. EFG ఆర్ట్ ప్రకారంగా కలపాలి. కుట్టేటప్పుడు ఇది బాడీకి, ఇది బాడీ, ఇది క్రింద భాగం, ఈ రెండు కలిపి చేస్తే ఫ్రాక్ తయారవుతుంది.